IVS ఈరోజు అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇది దీంట్లో 5వ అధ్యాయంలో చెప్పుకుంటున్నాము గణితము అభ్యసన వనరులండి. సో 5.3 5.4 5.4 వరకు అయిపోయినాయండి. ఈ కహూటు ఈ గణిత బోధన అభ్యసనకు సూచించదని కొన్ని సాఫ్ట్వేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చెప్పుకున్నాను నిన్న. ఆల్జీబ్రేటర్, అనలిటిక్ మ్యాథ్ ప్యాడ్, మ్యాట్ ల్యాబ్, స్టాటిస్టికా, మ్యాథ్ బ్లాస్టర్, మైక్రోసాఫ్ట్ మ్యాథమెటిక్స్, యువియాకార్, గెట్ ద మ్యాథ్, 10 మార్క్స్ ఎడ్యుకేషన్. ఇవన్నీ గణిత బోధన అభ్యసనకు సూచించబడిన కొన్ని సాఫ్ట్వేర్లు అండి. దీని నుంచి ఒక బిట్ బ్లాంక్ రావచ్చండి. సో నెక్స్ట్ ఇప్పుడు 5th చాప్టర్లో 5.5 గణిత అభ్యసనలో సామాజిక వనరుల ఉపయోగం చెప్పుకుంటున్నాము. యూజింగ్ కమ్యూనిటీ రిసోర్సెస్ ఫర్ మ్యాథమెటిక్స్ లెర్నింగ్. అదండి ఇప్పుడు సామాజిక వనరులు అంటే కమ్యూనిటీ రిసోర్సెస్ అండి. పాఠశాల బయట వాతావరణంలో మనకు సాధారణంగా ఎదురయ్యే కొన్ని సామాజిక వనరులు ఏంటి? నిత్యం తమ లావాదేవీలు గణితాన్ని అందులోని కొన్ని ప్రాథమిక అంశాలను ఉపయోగించుకునే పరిశ్రమలు, బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, మార్కెట్, హాస్పిటల్స్, వ్యాపార కేంద్రాలు, మానవ వనరులు ఇవన్నీ సామాజిక వనరులు అవుతాయండి. గ్రంథాలయాలు, సమాచార కేంద్రాలు, వస్తు ప్రదర్శనశాలలు, సైన్స్ సెంటర్స్, మ్యాథమెటిక్స్ సెంటర్స్. ఇవే కాక గణిత ప్రాధాన్యత కలిగి ఉన్న సందర్శనలు, క్షేత్ర పర్యటనలు, మ్యాథమెటిక్స్ ఫెయిర్స్, ప్లానిటోరియం, మ్యాథ్స్ క్లబ్, గణిత ప్రయోగశాలలు మొదలైనవి కొన్ని ప్రధాన వనరులు. రేడియో, టీవీ, చలనచిత్రాలు మొన్నగొన్నవి సామాజిక వనరులుగా గుర్తించబడిన మనం దృశ్య, శ్రవణ, మల్టీమీడియా వనరులుగా ఇప్పటికే వాటి ప్రయోజనాలని చెప్పుకున్నాం. పాఠశాలకు దాని పరిసరాల్లోని సమాజానికి మధ్య ప్రభావశీలమైన సంబంధం కలిగి ఉన్న చాలా ముఖ్యమైన అంశం. వ్యక్తుల మధ్య పరస్పరం ఉండాల్సిన మానవ సంబంధాలు ఎంత అవసరమో ఇది కూడా అంతే అవసరమని గ్రహించాలి. సమాజానికి కూడా సంబంధం కలిగి ఉండాలి. విద్యార్థుల విద్యానుభవాలను తరగతి గోడలను దాటి వైద్యముఖ అభ్యసన అవకాశాల అమరికకు వరుసకు దారితీసేలా సామాజిక వనరులు మార్పు చేస్తాయి. ఈ దిశగా పాఠ్యాంశాలను దైనందిక జీవిత సమస్యలు, వాస్తవిక సమస్యలకు అనుసంధానం లింక్ చేయబడతాయండి. ఒక మంచి విద్యా కార్యక్రమం తరగతి గది దాటి వాస్తవ ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడే సఫలమవుతుంది, సక్సెస్ అవుతుంది. అప్పుడు మాత్రమే విద్యార్థులు గణిత శాస్త్ర ఔచిత్యం ఉపయోగాన్ని పాఠశాల లోపల బయట కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. సామాజిక పరంగా విద్యార్థులకు బాగా పరిచయం గల భావనలు, సందర్భాలు, సమస్యలతో అనుసంధానింపబడిన విద్యా విషయక అధ్యయనం వల్ల పాఠ్యాంశాలను సమిత భావాలను నేర్చుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పి విద్యావేత్తల అభిప్రాయం. ఇంట్రెస్టింగ్గా వింటారండి. కొంతమంది విద్యావేత్తల అభిప్రాయం అవుతుంది. నెక్స్ట్ సామాజిక వనరుల ఆధారిత అభ్యసనలోని ఉపగమాలు ఏంటి? బోధనా సంబంధాలు, ఇన్స్ట్రక్షనల్ కనెక్షన్స్. తరగతి గది బోధించు పాఠ్యాంశాలు స్థానిక సమస్యల, సందర్భాలు, భావనలను అంశాల మధ్య స్పష్టమైన ప్రయోజనాత్మకమైన సంబంధాలను కలిగి ఉండటం. తర్వాత సమాజ సంఘటన, కమ్యూనిటీ ఇంటిగ్రేషన్. విద్యావేత్తలు స్థానికంగా నైపుణ్యం గల వారిని పాఠశాలకు పిలిచి వారి ప్రజెంటేషన్స్, వారితో ప్యానల్ చర్చల్లో పాల్గొనుట, వారి సలహాలు తీసుకుంటా వంటివి జరుగుట. అదండి కమ్యూనిటీ ఇంటిగ్రేషన్ అంటే. నెక్స్ట్ సమాజం పాల్గొనడం, కమ్యూనిటీ పార్టిసిపేషన్. సమాజం పాల్గొనడం ద్వారా విద్యార్థులు చురుగ్గా నేర్చుకునుట, పాఠశాల అకాడమిక్ సహాయం విషయంతో సంబంధం ఉన్న సామాజిక విషయాల్లో పాఠశాల లోపల బయట పాల్గొని నేర్చుకునుట. సిటిజన్ యాక్షన్. విద్యార్థులు కమ్యూనిటీ నుండి నేర్చుకోవడమే కాక అదే కమ్యూనిటీ తిరిగి ఇవ్వగలిగింది అర్థవంతంగా ఇవ్వడం పేర్కొన్న ఉపగమాల విధానం గణితపరంగా అనుసరించవచ్చు. ఈ విధంగా సామాజిక వనరుల ఆధారిత అభ్యాసంలోని ఉపగమాలండి 4. ఇన్స్ట్రక్షనల్ కనెక్షన్, కమ్యూనిటీ ఇంటిగ్రేషన్, కమ్యూనిటీ పార్టిసిపేషన్, సిటిజన్ యాక్షన్. చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలోంచి ఓ బ్లాంక్ రావచ్చు. నెక్స్ట్ గణిత అభ్యసనము, సామాజిక వనరులు. గణిత అభ్యసనం ఆశించిన విధంగా ఉండడానికి, పటిష్టం అవడానికి వనరుల వినియోగం తప్పనిసరి. వనరులు అనేవి విద్యార్థులు తగిన విధంగా ఆసక్తిని పెంచడానికి, అభ్యసన పటిమను అభివృద్ధి పరుచుటకు, లక్ష్య సాధనకు ఉపకరిస్తాయి. వనరులు అనేక రకాలు. మనం ఇక్కడ సామాజిక వనరులు గణితాభ్యసనంలో వాటి ఉపయోగం గురించి చర్చిస్తాము. మన సమాజంలో అనేక విషయాలు గణిత ప్రభావం అంతర్లీనంగా ఉంది. ఇది ఎప్పటి నుంచో ఇప్పుడు ఎప్పటికీ ఉంటుంది. ఈ సందర్భాన్ని ప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రవేత్త మహావీరాచార్య 9వ శతాబ్ద ప్రారంభంలో గణితసార సంగ్రహము అనే గ్రంథంలో చేసిన గణిత శాస్త్ర ప్రశంసలో చూడవచ్చు. మహావీరాచార్య అండి. కామతంత్రము, నాటకము, వైద్యము, కావ్యము ఇలా అనేక సామాజిక విషయాల్లో సర్వేషు గణితం పరం అన్నాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తాము నిత్యం చూసే సందర్భాలన్నింటిలో కూడా గణితాన్ని చూడాలి. సాధారణంగా కనిపించే వ్యవహారాలు అంతర్లీనంగా ఇమిడి ఉన్న
ఈ గణితాన్ని తెలుసుకోవాలి. తరగతి గది పరిమితులు దాటి చూడగలిగినప్పుడే విషయాలను గణితపరంగా అర్థం చేసుకోవడం, ఆలోచించడం, విచక్షణ చేయడం, తర్కం చేయటం, ఇక్కడ హేతువుని వెతకడం లాంటి లక్షణాలు అలవాటులోకి వస్తాయి. ఇందుకు ఉపాధ్యాయుడు విద్యార్థికి సహకరించాలి. అప్పుడే విద్యార్థి గణితం పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉంటారు. పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.